హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక క్రేజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటి అంటే 15 మినిట్స్లో ఈజీగా చికెన్ పలావ్ కుక్కర్లో ఎలా చేయాలో తెలుసుకుందాం, వచ్చేయండి. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని వాష్ చేసుకుని 1 అవర్ సోక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. దాంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హాఫ్ లెమన్ దాంట్లో స్క్వీజ్ చేసుకోవాలి. తర్వాత పైన కొత్తిమీర పుదీనా వేసుకొని 2 స్పూన్స్ పెరుగుతో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసి ఆ స్పైసీ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటామన్నమాట. మీకు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 1 అవర్, మీకు టైం ఉంది అంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఆనియన్స్, మిర్చి చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. సో దట్ ఏంటి అంటే ప్రాసెస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ గీ ఫర్ దట్ ఎక్స్ట్రా టేస్ట్. తర్వాత దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలాస్, బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి అండ్ కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. అవన్నీ వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దాంట్లోనే 2 టీ స్పూన్స్ ధనియాల పొడి అండ్ 2 టీ స్పూన్స్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వేసుకున్నాను నేను. మీకు కావాలి అంటే బయట దొరికే మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపి మూత పెట్టుకుని చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచండి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అండ్ పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. అండ్ 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఎందుకు అంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది. అంతే, ఎంతో ఈజీగా ఉండే 1 పాట్ రెసిపీ టేస్టీ చికెన్ పులావ్ రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.